హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు నేను మీకు చూపించే ప్రాపర్టీ వచ్చేసి రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీ అనే ఏరియాలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 2 years కన్స్ట్రక్షన్. సో ఇది వచ్చేసి టోటల్ మనకి G+3 హౌస్ అండి. ఇది టోటల్ మనకి 57 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఈచ్ ఫ్లోర్లో మనకి 1 BHK ఉంటుంది. సో దీనికి వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి టోటల్ 80 lakhs నెగోషియబుల్. సో మనకి దీనికి వచ్చే రెంట్స్ అయితే పర్ ఫ్లోర్కి అయితే 6,000 to 7,000 అయితే వస్తుంది. టోటల్ మనకు అప్రాక్స్ పర్ మంత్కి 30,000 అయితే వస్తుంది. సో చూడండి, మీకు చూపిస్తున్నాను క్లియర్గా. ఇదైతే మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది అయితే హాల్, బెడ్రూమ్ అండ్ కిచెన్ ప్రతి ఒక్క ఫ్లోర్లో సేమ్ ఉంటాయి. అలాగే మనకి దేవుని గది కూడా ఉంటుంది. అండ్ సో మనకి ఈ ఫ్లాట్ దగ్గర నుంచి అయితే మనకి నాగోల్ మెట్రో స్టేషన్ అయితే కేవలం 800 to 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే శిల్పారామం కూడా మనకి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్, హాస్పిటల్స్ అయితే చాలా నియర్ బై అండి. మనకి 2 to 3 kilometers డిస్టెన్స్లోనే ఉంటాయి అన్నీ. చూడండి, ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 1 BHK ఫ్లాట్ అయితే చూపిస్తాను. సో వీళ్ళు ఇంటీరియర్ వర్క్ కూడా చాలా నీట్గా చేయించారు. లైక్ పాల్ సీలింగ్, టైల్స్ అన్నీ చాలా నీట్గా చేయించారు. సో ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ చూడండి. సో ఇది మనకి హాల్ కూడా చాలా నీట్గా ఉంది. పాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా చేయించారు. ప్రతి ఒక్క వాల్కి డిఫరెంట్ కలర్స్ అయితే వేయించారు. మీరు ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ తీసుకుంటే రెడీ టు ఆక్యుపై. దీనికి మనకి పెయింటింగ్ వర్క్స్ ఏం అవసరం లేదు, కొత్తగా నీట్గా వేయించారు. చూసుకున్నట్టయితే మనకి కిచెన్ కూడా మనకి టైల్ వర్క్ కూడా చాలా నీట్గా చేయించారు. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్లో కూడా మనకి సెల్ఫ్స్ కానీ, పైన సీలింగ్ కానీ, కలరింగ్ కానీ చాలా నీట్గా ఉంది. మనకి దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో బాత్రూమ్ కూడా మనకి టైల్ వర్క్ అయితే చాలా ప్రాపర్గా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, వీళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే దీనికైతే 80 lakhs. ఇది నెగోషియబుల్. పర్ ఫ్లోర్కి వచ్చేసి మనకి 7,000 రెంట్స్ అయితే వస్తాయి. టోటల్ అప్రాక్స్ మనకి 28 to 30,000 రెంట్స్ అయితే వస్తాయి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.